మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ మల్లు నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, మహబూబ్ నగర్. రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలకు కొదువే లేదు. అందులో సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంబరాలు అంబరం నంటిపోతాయి. ఇటు ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా గ్రామాల్లోకి వెళితే సంక్రాంతి సంబరాలు తెలుస్తూ ఉంటాయి. పండుగ వాతావరణం కూడా మనకు అక్కడనే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ పండుగ భోగి అలాగే సంక్రాంతితో పాటు కనుమ, ఈ 3 రోజుల పాటు ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది. భోగి మంటలు నిన్న పూర్తిగా ఆస్వాదించినటువంటి తెలుగు ప్రజలు ఈ రోజు సంక్రాంతి పండుగను కూడా విశేషంగా జరుపుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఒక పండుగ అంటే కుటుంబంతో సహా తమ కుటుంబాలనే కాకుండా గ్రామస్తులందరూ కలిపి జరుపుకునేటువంటి పండుగలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా రంగురంగుల రంగవల్లికలు కూడా వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. కొంతమంది క్రీడాకారులు కూడా స్పోర్ట్స్ నిర్వహించుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊర్లకు వచ్చినటువంటి వాళ్ళందరూ తమ బంధుమిత్రులతో కలిపి, స్నేహితులతో కలిపి పండుగల సంబరాలు చేసుకుంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం మనం జనగామ జిల్లా మచ్చుపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మచ్చుపాడు గ్రామంలో కూడా గత కొన్ని దశాబ్దాలుగా అంటే దాదాపు 35 సంవత్సరాలకు పైగా కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. 3 తరాలకు పైగా ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే చిన్న పిల్లలు కూడా ఇక్కడ ముగ్గులలో పార్టిసిపేట్ చేస్తున్నారు. గ్రామస్తులందరూ ఒక్క చోట చేరుకొని తమ ఆనందాన్ని, హర్షాతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ విజువల్స్ లో చాలా అద్భుతమైనటువంటి ముగ్గులు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని చూస్తుంటే చిట్టి చిట్టి చేతులు, ఇంత కళాత్మకత దాగి ఉందా అన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ ముగ్గులు వేయడానికి కూడా ఉత్సాహంగా చూపిస్తున్నారు. దగ్గర ఒక 70 మంది పార్టిసిపెంట్స్ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా నిర్వహించుకుంటున్నారు. ఒక్కసారి మనం వెళ్ళి చూస్తుంటే తెలుస్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇక్కడ ముగ్గులలో చూసినట్టయితే మనకు సంక్రాంతి అంటే సంక్రాంతి అంటేనే మనకు కైట్ ఫెస్టివల్ ఉంటుంది. అలాగే చెరుకు గడలు, భోగి మంటలు, అలాగే పొంగళ్ళు, ఇవన్నీ అక్కడ ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా ఇదే గ్రామంలో ముగ్గులు వేయాలంటే ముగ్గుల పోటీయే కాదు, ఇక్కడ దాదాపు మనకు చూస్తున్నాము, దాదాపు ముగ్గుల పోటీ అనుకుంటున్నప్పుడు అన్ని రకాల ముగ్గులు కనుక వేస్తున్నారు. అట్లాంటి సందర్భంలో ఒక్కసారి మన గ్రామస్తులు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ముగ్గులు వేస్తుంటే చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మహిళలు కూడా ఉన్నారు. ఒక్కసారి మన మహిళల దగ్గర వెళ్దాం. మహిళలు ఏం మాట్లాడతారో చూద్దాము. వాళ్ళ పండుగ సంబరాలు కూడా అంబరని అంటున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ జనరేషన్ ని కూడా ఎట్లా చూసారో మనం ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు పండుగలు, సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతి పండుగ సంబరాలు? చెప్పనా. చాలా బాగా అనిపిస్తుంది. మన ఊర్లో చాలా జరుపుకుంటాం కాబట్టి చాలా మంచి అనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ బాగా చేసుకుంటాం మన ఊర్లో. ఓకే. ఇప్పుడు దాదాపు మీరు కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ ముగ్గులు వేశారు? మేము చిన్నప్పటి నుండి వేస్తాం. ఇప్పుడు మా పిల్లలు వేస్తుంటే మేము ఇంకా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ గ్రామస్తులు కూడా ఇక్కడ, ఎందుకంటే ఆడపిల్లలు అంటేనే ఒక రంగుల పోటీ, రంగవల్లుల పోటీ, వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు ఎందుకంటే వీళ్ళు ఎంత ఉన్నప్పటి నుండి కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. చెప్పురా, ఎట్లా ఉంది నిజంగా రంగుల పండుగకు అలాగే సంక్రాంతి పండుగను గ్రామ పంచాయతీ దగ్గర జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళ నుంచి మేము వేస్తూనే ఉన్నాం. అలాగే ఈ రోజు కూడా నేను పార్టిసిపేట్ చేశాను. చాలా సంతోషంగా అనిపించింది. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ ముగ్గులు వేసిరు. ఇప్పుడు మేము, మా పిల్లలు తరతరాల నుంచి వస్తూనే ఉన్నది ముగ్గుల పోటీలు మచ్చిపాడు గ్రామంలో. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ ముగ్గుల పోటీ కానీ. చాలా సంతోషంగా ఉంది, బాగుంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ముగ్గుల పండుగ అంటేనే మీకు ఆడపిల్లలకు ప్రత్యేకించి పిండి వంటలు, ముగ్గులు, ఇవి మగపిల్లలు అయితే క్రీడాకారులు అనిపిస్తారు, ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చూస్తుంటే, ముగ్గుల పోటీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఆ వాతావరణం ఎట్లుంది? చాలా బాగుంది. మేము చిన్నప్పటి నుంచి మేము వేసినాము, ఇప్పుడు మా పిల్లలు వేస్తారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా ఆడపడుచులందరూ మా ఊరికి వచ్చి చాలా ముగ్గులు వేయడానికి కూడా చాలా ఉత్సాహంతో వేస్తారు. చాలా బాగుంది. ఇక్కడ దాదాపు వీళ్ళందరూ చూస్తుంటే అంటే ఆ ముగ్గుల పోటీని తిలకించడానికి కూడా వచ్చినటువంటి గ్రామస్తులు, గ్రామ పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఒకసారి మీరు చెప్పండి రవీంద్ర గారు, ఈ వాతావరణం చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? పండుగ సంబరాన్ని కూడా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు? మా మచ్చుపాడు గ్రామము కులాలకు, మతాలకు అతీతంగా ఆచార వ్యవహారాలు అనగారిపోతున్నటువంటి సందర్భంలో మా గ్రామంలో ఎప్పుడు నాటి నుండి నేటి వరకు కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా
మరి జరుపుకుంటూ ఉంటాము. మరి ఆచార వ్యవహారాలు అనగారిపోతున్నటువంటి తరుణంలో కూడా మా గ్రామంలో అంబరాన్నంటి సంబరాలను, మా గ్రామంలో సంక్రాంతి పండుగ సంవత్సరం క్రాంతి అంటే వెలుగులు ఇచ్చే పండుగ, మా సంక్రాంతి పండుగ కానుక ఇచ్చే విధంగా మా గ్రామంలో వేలునంటి విధంగా మహిళలను అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా మా గ్రామాన్ని ముందుంటది. నాటి నుండి నేటి వరకు కూడా ఈ గ్రామం ఆదేశంలో ముందడుగుగా ఉంటుంది. ఎప్పటికి కూడా మా గ్రామం ముందుంటుందని మేము తెలియపడుతున్నాం. ఓకే, మీరు చెప్పండి, దాదాపు మీరు స్పోర్ట్స్ డే తీసుకొచ్చారు, ఎంపీఎల్ అంటే మచ్చిపాడు ప్రీమియర్ లీగ్. ఓకే, అయితే మేము చూస్తుంటే అర్థమవుతుంది స్పోర్ట్స్ కూడా గ్రామంలో ఎక్కువ జరుగుతుంది. నిన్న మొన్న కూడా ఆటపాటలు, కబడ్డీ అలాగే వాలీబాల్ టోర్నమెంట్స్ కూడా నిర్వహించి రాత్రి కూడా కంప్లీట్ చేసుకున్నట్టే తెలుస్తుంది. ఈ రోజు కూడా మళ్ళీ యూత్ అందరూ కలిసి ముగ్గుల పోటీ, ఎందుకంటే మన ఆడపిల్లల్ని ప్రోత్సహించే విధంగా ఇక్కడ మనకు ఆ వాతావరణం అయితే కనిపిస్తుంది. నిజంగా పల్లెలకు వచ్చేటువంటి వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది, ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, గ్రామాల్లో మొత్తం మీరు చూస్తున్నటువంటి పరిస్థితి సంక్రాంతి మనకి ఎట్లా ఉంటుంది మీ ఊళ్ళో? మా ఊర్లో సంక్రాంతి అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈసారి చూస్తుంటే చాలా చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తారు. వాళ్ళని చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ ఆడపిల్లలు ముగ్గులే కాకుండా యువత అందరూ కలిసి మేము ఇక్కడ వాలీబాల్, క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మచ్చిపాడు అనేది ఒకటి క్రీడలకు, ఈ ముగ్గుల పోటీలకు సంక్రాంతి పండుగ పుట్టినీళ్ళుగా భావిస్తామండి. ఓకే ఓకే, మీరు చెప్పండి ఎట్లా ఉంది వాతావరణం ఊళ్ళకి ఇస్తారు? మీరు బయట జాబ్ చేస్తూ ఉంటారు చాలా వరకు, ఇప్పుడు పండుగలకు మాత్రం ఎక్కడ వెళ్ళినా కానీ మళ్ళీ ఖచ్చితంగా ఒక పక్షులు గూడుకు చేరుకున్నట్టే మనం ఎక్కడెక్కడికి వెళ్ళినా కానీ సొంత ఊరికి వస్తేనే ఆ వాతావరణం వేరుంటుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా ప్రత్యేక ధన్యవాదాలు ఆర్టీఓ ఛానల్ వారికి. ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నా కానీ, సిటీలో ఉన్నా కానీ, విదేశాల్లో ఉన్నా కానీ, ఇంటికి రాగానే సొంత ఇంటికి రాగానే చాలా కష్టాలను మర్చిపోతాం. కుల మతాల భేదాలు లేకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుంటాము. ముగ్గుల పోటీలు కానీ, అదేవిధంగా ఆటల పోటీలు కానీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటాము. గత 35 ఇయర్స్ నుండి శ్రీ రామకృష్ణ విద్యాలయం సంస్థ నుండి చాలా పునాదిగా ఏర్పడింది. సో దానివల్ల ఆనవాయితీగా చేస్తున్నారు. అందులో ఈ విధంగా చాలా కమిటీలు ముందుకు వస్తున్నాయి, పోటాపోటీగా చేస్తుంది. చాలా సంతోషంగా ఉన్నది. మచ్చిపాడు అనేది గత 10-15 సంవత్సరాల వరకు మారిపోయేది. దాన్ని ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు వెళ్తుంది. దాని వెనక మాకు చాలా సంతోషంగా ఉన్నది. పిల్లలు కూడా జనరేషన్ కూడా చాలా నేర్చుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా సీనియర్ స్పోర్ట్స్ క్రీడాకారులు, అలాగే ఎందుకంటే క్రీడలు అంటేనే ఒక శరీర మాధ్యమం కదా ధర్మ సాధనం అంటారు. కాబట్టి క్రీడల్లో ఎంతైతే ముందడుగు వేస్తారో అంత జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మనకు కొంతమంది సీనియర్ క్రీడాకారులు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? ఇప్పుడు క్రికెట్ అనిపిస్తూ ఉంటుంది, ప్లస్ ఆట పోటీలలో అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. ముగ్గుల పోటీకి వచ్చేసరికి అందరూ కలిసి మన ఆడపిల్లలకు, ఆడపడుచులకు ఎంకరేజ్ చేస్తున్నాం. ఎట్లా ఉంది వాతావరణం? చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చిన్న పిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ఊళ్ళో మంచి పండుగ వాతావరణం సంక్రాంతికి మేము ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాము. అలాగే అబ్బాయిలకు వచ్చేసరికి కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ నిర్వహిస్తూ ఉంటాము. ఈ సంక్రాంతి 3 రోజులు కూడా మేము బ్రహ్మాండంగా మచ్చిపాడులో ఒక పండుగ వాతావరణం అంటే సంక్రాంతి అందరం కలిసి మంచి ఒక ఆనంద సంతోషాలతో మునిగి వెళ్తూ ఉంటుంది మా మచ్చిపాడు గ్రామం. ఇంత మారుమూల ప్రాంతం కూడా మంచి సుఖ సంతోషంతో ఉంటారని కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి, దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి గ్రామంలో వాతావరణం అయితే పండుగలు ఎక్కడ చూసినా అని అంటే గ్రామాలు పుట్టినప్పటి నుండే సంస్కృతి సాంప్రదాయాలు పుట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలలో గొప్ప గొప్ప రోజులను గుర్తు చేసుకుంటూ జరిగిపోయే పండుగల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మీ ఊళ్ళో ఎట్లా ఉంది పరిస్థితి? ముందుగాల ఈ ఆర్టీవీ తరపున, ఈ రామకృష్ణ విద్యాలయం తరపున ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు మా ఊరి గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నామండి. ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది మా ఊళ్ళో నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ పండుగలను చాలా గొప్పగా జరుపుకుంటున్నాము. ఈ పండుగలు ఆనవాయితీగా వస్తున్నాయి. ఈ మా ఆడపిల్లలు, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ తెల్లారు లేవగానే ఈ ముగ్గులతోటి ఇంటి ముందే కాకుండా ఈ కాంపిటీషన్ తోని ఇక్కడికి వచ్చే ఆఫీస్ దగ్గర చాలా చక్కగా ముగ్గులు వేసి అందరినీ ఊరి ప్రజలందరినీ ఆశ్చర్యపడే విధంగా చాలా చక్కగా వేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. ఓకే ఓకే, ఇక్కడ చాలా వరకు కొంతమంది ఊళ్ళో గ్రామ పెద్దలు కూడా ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు. ఎందుకంటే గ్రామానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పరిమళాలు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేటువంటి గురుస్వాములు కూడా ఇక్కడ మనం ఉన్నారు. ఒకసారి విశ్వ హిందూ పరిషత్తులో కూడా వీళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తుండగా మనకు తెలుస్తుంది. స్వామి చెప్పండి, ఇప్పటి వరకు అయితే ఏంటంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా మాలలు వేస్తూ ఉంటారు. మళ్ళీ పండుగలు వచ్చేసరికి గ్రామాలన్నింటి కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక్క చోట చేసి మన ఇంట్లోనే కాకుండా ఊరందరము బాగుండాలి, ఇరుగులు పొరుగులు అందరూ కలిసి వచ్చి ఇక్కడే పండుగలు చేసుకునే విధంగా ప్రతి సంవత్సరం చేస్తుంటారు కదా. ఎందుకు ఇన్స్పిరేషన్? గ్రామాలు సుభిక్షంగా ఉండాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? హరి ఓం.
శివరామకృష్ణ విద్యాలయం సేవాభారతి వారికి నమస్సుమాంజలు. 1983 నుంచి వెళ్ళి మా మచ్చిపాడు గ్రామంలో సేవాభారతి స్కూలు ఇంచుమించుగా 35 ఏళ్ల నుంచి వెళ్ళి మా గ్రామంలో సేవాభారతి స్కూలు నడవడం జరిగింది. అంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, గతంలో ఉన్నటువంటి యొక్క సర్పంచులు కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామ యొక్క రైతులు కానీ, గ్రామంలో చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క సేవాభారతి స్కూల్కు అనుసంధానంగా ఉండి ఈ గ్రామంలో ఉన్నటువంటి యొక్క మహిళలు, అమ్మాయిలతోని ఈ యొక్క పండుగని, సంక్రాంతి యొక్క ముగ్గుల పండుగని ప్రతి సంవత్సరము ఆనందంగా నడుపుకునేటువంటి యొక్క కోణంలో ఇలా తల్లులు, పిల్లలు అందరూ ఈ యొక్క గ్రామ పెద్దలు కుల భేదం అనేది లేకుండా, తరతమ్మ భేదం లేకుండా ఇక్కడ మహా సంతోషంతో ఇలా పండుగ యొక్క వాతావరణాన్ని ఈ యొక్క మా యొక్క గ్రామంలో జరుపుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క ముగ్గులకు మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి యొక్క చిన్నపిల్లలు చాలా ఆనందంగా వాళ్ళ యొక్క ముగ్గులని వేసి వాళ్ళ యొక్క ఇచ్చేటువంటి యొక్క బహుమతులను స్వీకరించి చాలా ఆనందంగా మా స్కూల్కు వచ్చి వాళ్ళు చదువుకుంటున్నారు. అదేవిధంగా మా యొక్క ఉన్నటువంటి యొక్క గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మేము గతంలో ఇక్కడ ఆచార్యులు మరి భైరవని ఆంజనేయులు గారు స్కూల్లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా వారి యొక్క కన్ను సన్నిధిలో అనేకమైనటువంటి యొక్క ఆచార్యులు మా గ్రామంలో టైం ఇచ్చి దీని యొక్క అభివృద్ధి చేయాలని, గ్రామ పెద్దలు కూడా అభివృద్ధి చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్ కు వాళ్ళ పిల్లల్ని పంపాలని, ఇక్కడ ఉన్నటువంటి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మేము ఇక్కడ నిజంగా రామకృష్ణ విద్యాలయం వారు ఇంత కార్యక్రమాలు జరుపుకున్నందుకు శ్రీ శివరామకృష్ణ విద్యాలయం వాళ్ళు జరుపుతున్నారు. ఎందుకంటే చదువులే కాకుండా వాళ్ళకు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించే విధంగా కూడా ఇక్కడ వాతావరణం చూస్తే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా భైరవని ఆంజనేయులు గారు, ఎందుకంటే వీరు ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మొత్తం భుజస్కంధాల మీదకి వేసుకుని చాలా వరకు, ఎందుకంటే పిల్లలు మనమే కాకుండా పిల్లలు ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి, ఒక సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఒక మక్కువ పెరగాలన్నటువంటి ఒక దాని మీద విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు ఆంజనేయులు గారు. చెప్పండి సార్, ఇప్పటి వరకు 35 సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా మీ గ్రామస్తులు చెప్తున్నారు. నిజంగా ఎట్లా ఉంది, ఆ స్పందన ఎట్లా ఉంది? రోజు రోజుకు పెరుగుతుందా, లేకపోతే కొంత సంస్కృతి సాంప్రదాయాలు క్షీణిస్తున్నాయా? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు ఏమనిపిస్తుంది? శ్రీ శివరామకృష్ణ విద్యాలయం 1992లో ప్రారంభమై ఇప్పటి వరకు పాఠశాల నడుస్తుంది. ఈ చుట్టుపక్కల మొత్తం ఒక 14 తండాలు, వాళ్ళందరికీ కూడా ఒక సంస్కారాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ ఈ యొక్క పాఠశాలను ప్రారంభం చేయడము, మన సేవాభారతి హైదరాబాద్ నుంచి వెళ్ళి సేవాభారతి వారు ఇక్కడ ప్రవేశపెట్టినారు. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఆగకుండా ఆ పాఠశాలను నిర్వర్తిస్తున్నాము. దాంతో పాటుగా ఇక్కడ సేవా కేంద్రాలు, బాల సంస్కార కేంద్రాలు, భజన మండలి, అదేవిధంగా ఇక్కడ మన సంస్కృతి పరంగా ప్రకృతిని ఆస్వాదించేందుకు గాను ఇక్కడ ముగ్గుల పోటీలను కానీ అనేక రకాలుగా ఉత్తేజపరుస్తూ జనాన్ని, ప్రజలందరినీ కూడా సంతోషాలకు గురి చేసేటువంటి విధంగా ఇక్కడ పనిచేస్తున్నాము. ఈ పాఠశాల కేంద్రంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు కూడా దీన్ని చూసి ఇట్లాంటి కార్యక్రమాలు మా దగ్గర కూడా చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అన్ని గ్రామాల వాళ్ళు కూడా దాన్ని అనుకరిస్తారు. ఇలాంటి కార్యక్రమం సేవాభారతి వాళ్ళు మాకు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఇక్కడ దాన్ని మాకు కొత్తగా బిల్డింగ్ కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తా అన్నారు. పాఠశాలను దినాభివృద్ధి చెందుతూ పాఠశాల భవన నిర్మాణం కానీ వాళ్ళు అనేక రకాలుగా పనిచేస్తున్నారు. విద్యార్థులు ఇక్కడ పాఠశాలకు గ్రామాల నుంచి విద్యార్థులు మొత్తం కూడా పంపించాలని, వాళ్ళకు చదువు ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ దాదాపు మనకేందంటే, ఇక్కడ మనం గమనిస్తే ఏమర్థమవుతుందంటే, ఇక్కడ పిల్లలకు కూడా అంటే కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ తండాల్లో కూడా ఒక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా చెప్పడానికి కూడా చుట్టుపక్కల కూడా కొన్ని బాల సంస్కార కేంద్రాలు కూడా నిర్వహిస్తారు. వాటన్నిటి నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి రామకృష్ణ విద్యాలయంలో చదువుకుంటూ ఒక మంచి కల్చర్ ని డెవలప్ చేసే విధంగా ఇక్కడ మాత్రం కనిపిస్తుంది. ఒకసారి మనకు చాలా మంది ఇక్కడ అంటే ఒక్కరే కాకుండా ఈ కార్యక్రమ నిర్వహణ అనేది కూడా అందరూ అంటే గ్రామంలో ఉన్నటువంటి అందరు పెద్దల సమన్వయంతో నడిచేటువంటి విధంగా వీళ్ళు చెప్తుంటారు మనకు అర్థమవుతుంది.
ఒక్కొక్కరు ఒక్కొక్క సేవా కార్యక్రమాలు ప్రైజులు కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏర్పాట్లు కొంత డిస్ట్రిబ్యూట్ చేస్తుంటా ఉంటారు. కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి పిల్లలు చేస్తున్నటువంటి వాళ్ళకు సజెస్ట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం కళ్యాణ్ టెంట్ హౌస్ ఫంక్షన్ హాల్, కేటీహెచ్ ఫంక్షన్ హాల్, మీరు నిజంగా చెప్పండి, కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్, నిజంగా పిల్లలకు ప్రతి సంవత్సరం కూడా మీరు ఏదో రూపంలో సాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా మనుషులు తల చేయి వేస్తేనే అందరూ సంబరాలు చేసుకునే విధంగా కృషి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి మీ పాత్ర కూడా చాలా అద్భుతం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి నిజంగా దీనికి ఏమైనా డబ్బులు తీసుకుంటారా, లేకపోతే మామూలుగా మీ అంతా స్వచ్ఛందంగా మీరు ఏమైనా సేవ చేయగలుగుతారా? స్వచ్ఛందంగానే ప్రతిసారి నాకు ఇక్కడ టెంట్ పెట్టిన కాంచి దగ్గర ఒక 25 సంవత్సరాల నుండి ప్రతి RSS కార్యక్రమాలకు ప్రతి దానికి నేను పాలు పంచుకొని ముందుండి ఏ కార్యమైనా కానీ ముందుండి నా దగ్గర ఉన్నంత సామాను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు అన్నిట్లలో పాలు పంచుకుంటాను. RTV బృందానికి మరియు గ్రామ ప్రజలకు, పిల్లలకు, చిన్నారులకు అందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, నిజంగా ఈ నిర్వాహకులుగా మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి చిన్న పిల్లలకు కూడా, మీ పిల్లలు కూడా వచ్చి ముగ్గులు వేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? చాలా బాగుందండి. గత 20 సంవత్సరాల నుంచి నేను కూడా పాఠశాలలో గత 15 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ పాఠశాల కూడా మళ్ళీ చాలా మంది ఆచార్యులు కూడా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం అయితే గత సంవత్సరం కంటే సంవత్సరం 60 మంది ఎక్కువగా పిల్లలు పాల్గొనడం జరిగింది. దినదిన అభివృద్ధి చెందుతూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భిన్నంగా మనము శోభత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమము చాలా పల్లెల వాతావరణం, మనం సంక్రాంతి యొక్క వాతావరణాన్ని కల్పించడం కాబట్టి ఈ శ్రీ శివరామకృష్ణ విద్యాలయం సేవాభారతి ఆధ్వర్యంలో నడుస్తుంది. మరియు ఈ RTV బృందానికి మరియు మా మచ్చపల్లి గ్రామ ప్రజలకు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది ధన్యవాదాలు. ఓకే, మనం చూద్దాము. చాలా వరకు ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా తమ పుట్టింటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వస్తారు. వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా గానీ తమ గ్రామాల్లోకి వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అలాగే సొంత ఊళ్ళకు వెళ్తే ఆ వాతావరణమే వేరుంటుంది. చిన్ననాటి అనుభూతులు కూడా గుర్తు చేసుకుంటారు. జంట బ్రహ్మంజన్ గారు, మీరు ఇప్పటి వరకు చాలా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉంటారు. మళ్ళీ ప్రతి సంవత్సరము హార్వెస్ట్ ఫెస్టివల్ కి మీరు కంపల్సరీకి వస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? మీరు మంచి సింగర్ గా తెలుసున్నారు. ఒక మంచి పాట ద్వారా మీరు ఏమైనా పాడతారని చెప్పి మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు RTV వారికి. ముఖ్యంగా ఇటువంటి భవ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఎందుకంటే నా చిన్నతనం అంతా ఇక్కడ గడిచిపోయింది. కేవలం ఒక శబ్దాల్లో దాన్ని వ్యక్తీకరించలేము, కానీ అనుభవిస్తే గానీ దాన్ని చెప్పలేని. మీకోసం ఒక పాట రూపకంగా మా ఆనందాన్ని తెలియజేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. పండుగొచ్చెనమ్మ సంక్రాంతి పండుగ, పల్లెకొచ్చెనమ్మ పట్టనంత వేడుక, కన్నవాళ్ళ చేతి ముద్ద ప్రీతిగా తినగా, బాల్యమిత్రులంతా కలిసి హాయిగా మిగుల. పండుగొచ్చెనమ్మ సంక్రాంతి పండుగ, పల్లెకొచ్చెనమ్మ పట్టనంత వేడుక, భోగి మంటల్లో చలి కాచుకొని ముగ్గురేకల రంగులు పూసి, గడప గడపలో దీపాలు వెలిగి, గోవుల శాలల మువ్వల సందడి, పూర్ణ కుంభ పూజలు పొంగి పొరలి, గంగిరెద్దుల మేళం ఊరంతా తిరిగి, ఆనంద పంటలతో ఊరంతా హర్షం, సంక్రాంతి పండుగ పంచు ఆనందం. పండుగొచ్చనమ్మ సంక్రాంతి పండుగ, పల్లెకొచ్చనమ్మ పట్టనంత వేడుక. ధన్యవాదాలు. మీరు పాడిన పాట చూస్తుంటే మీరు ఖచ్చితంగా ఈ పాట స్టేజ్ మీద పెడితే అందరూ వింటూ ఉంటారు. ఎందుకంటే మీ ఆలోచనలు, మీ అనుభూతులన్నీ పాటల రూపంలో రాసి పాడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే బాల్యమిత్రులు కలుస్తూ ఉంటారు, పండుగ సంబరాలు కూడా అమరాన్ని అంటే విధంగా మీ పాటల అంతరార్థం కనిపిస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు దీనిలో పాటల రూపంలో కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం ఇక్కడ నుండి కొద్దిగా దూరం వెళ్దాం. ఇక్కడ దాదాపు ఎందుకంటే చాలా వరకు పిల్లలు కూడా ఈ రంగురంగుల పండుగలను చూస్తుంటే, ఈ వాతావరణం చూస్తుంటే, ఇంత కలర్ఫుల్ వాతావరణాన్ని కూడా గ్రామాలలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దాదాపు ఈ చూస్తున్నటువంటి వేడుక అంతా ఒక రంగుల పండుగ వాతావరణాన్ని కూడా చాలా అద్భుతంగా మనం చూస్తున్నాము. ఇక్కడ చాలా వరకు పిల్లలు కూడా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ చిన్న పిల్లలతో వాళ్ళు వేస్తున్నారు. ఆ పండుగ సంబరాలను కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్కసారి కనుక వాతావరణం చూస్తుంటే ఇక్కడ ఈ ముగ్గులను ఒక్కసారి మనం దగ్గర నుంచి క్లోజ్ గా చూద్దాము. ఎందుకంటే పిల్లలు ఇక్కడ ప్రైజులు అనేవి ఇంపార్టెంట్ కాదు మనకు, ఇక్కడ పార్టిసిపేషన్ అంటే దాదాపు ఊళ్ళల్లో ప్రతి ఇంటి నుండి ఒకరు ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొని
తీసుకొని వచ్చి ఈ వాతావరణంలో అందరూ కలిసే విధంగా ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముగ్గుల పోటీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక బహుమతి, గ్రామస్తులు కూడా చాలా మంది వస్తుంటారు. తమ పిల్లలు వేసేటువంటి ముగ్గులను చూసి తమ పిల్లలైనా ఇంత చక్కటి ముగ్గులు వేశారన్నటువంటి ఒక ఆనందానుభూతులు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ముగ్గుకు ఒక్కొక్కటి దాదాపు గొబ్బెమ్మలు, హ్యాపీ పొంగల్ అని చెప్పి రాస్తున్నారు. చెరుకు గడలు, అలాగే పొంగల్ అంటే పూర్ణ కుంభాలు కనిపిస్తున్నాయి. అలాగే చెరుకు గడలతో పాటు చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కొక్కరు తమ ఆలోచన విధానాలకు పదును పెట్టి ముగ్గుల యొక్క సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక రథం ముగ్గు కూడా వేశారు. అక్కడ పతంగులు, ఆ పతంగులతో పాటు ఒక హంస వాహనంలో కూడా ముగ్గు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీన్ని ఇక్కడి నుంచి చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దాదాపు ఈ యాంగిల్ లో చూస్తే మనకు రథం ముగ్గు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అది చూస్తున్నాము. ఇక్కడ వాతావరణం కూడా చాలా అద్భుతమైనటువంటి విధంగా మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క ముగ్గులలో ఒక్కొక్క ప్రత్యేకత. ముఖ్యంగా ఇక్కడ ముగ్గులకే ఒక కాన్సెప్ట్ అదే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. ఆడపడుచులు ముగ్గులు వేస్తున్నట్టుగా కూడా ఇక్కడ చాలా కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు ఇక్కడ ఆడపడుచులు ఇంట్లోకి వచ్చి ముగ్గులు వేస్తున్నాక భోగి మంటల వెలుగులు, అలాగే దాదాపు గోమాత అంటే డూడు బసవన్నలు కనిపిస్తున్నారు. దాంతో పాటు మామిడాకు తోరణాలు కూడా అక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. లేలేత సూర్య కిరణాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఇక్కడ ఇంటి ముందు తులసి మొక్క కూడా ఇక్కడ అద్భుతంగా ఉన్నది. ఒక ఆడపిల్లలంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయాలు, మంచి పట్టు వస్త్రాలు ధరించి తన జడ కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే ఈ వాతావరణం చూస్తుంటే అసలు ఇది కదా సంక్రాంతి పండుగ అనే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గానీ ఒక్కొక్క కాన్సెప్ట్ వాళ్ళు పేర్లు కూడా రాస్తున్నారు. ఆ పాటలకు దానికి సంబంధించి కూడా ఆ కార్యక్రమాల యొక్క వివరాలను కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. అన్నదాతను కూడా కీర్తిస్తూ కూడా ముగ్గులు వేస్తున్నారు. పండుగలు అంటేనే, సంక్రాంతి పండుగ అంటేనే ముఖ్యంగా రంగురంగుల పతంగులతో పాటు రంగవల్లులు, దానికంటే ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైనటువంటి ఆడపిల్లల్ని ఇంటికి పిలుచుకొని వచ్చేటువంటి సాంప్రదాయాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి ఆడపిల్లలందరూ వాళ్ళ పుట్టింట్లోకి వచ్చారు. పెళ్లి కాని వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లులు కూడా ఇక్కడే ముగ్గులు వేసినటువంటి సాంప్రదాయము వాళ్ళు వచ్చారు. వాళ్ళ చిన్నపిల్లలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఆడపడుచులందరూ కూడా ముగ్గులు వేసే సాంప్రదాయాన్ని కూడా వాళ్ళ పుట్టింటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది, అత్తారింటికి మెట్టింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటున్నారు, ఆ సంతోషం పుట్టింటికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది చెప్పమ్మా. ఇప్పుడు మీ వాతావరణం ఎట్లుంది? ముగ్గుల పోటీలో మీ పిల్లలు మీరు కూడా పార్టిసిపేట్ చేశారు ఇంతకుముందు చిన్నప్పుడు? పార్టిసిపేట్ చేశాను. పిల్లలు కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఈ రోజు అయితే నా చిన్న పాప చేసింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మన ఊర్లో ఇలా ముగ్గులు వేయడము చాలా హ్యాపీగా ఉంది. నాకైతే నా ముందు నా పిల్లలు వేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వాళ్ళ పిల్లల సంతోషాలను కూడా వాళ్ళు వెతుక్కుంటున్నారు. చెప్పమ్మా, నువ్వు లాస్ట్ టైం కూడా పాట పాడినట్టున్నావు. ఒక మంచి గేమ్ పాడమ్మా. ఐగిరి నందిని నందిత మేఘిని విశ్వరి నందనుతే విరివర వింజసినో సిరివాసి విష్ణు వివాసిని కైలసుతే భగవతి రేషు బికంద కుటుంబి భూరి కటుంబిని ఊరికతే జయ జయ హేమసి శాసురవర్ధి రమ్యక పద్దిని కైలసుతే. అద్భుతంగా వాడింది ఐగిరి నందిని అమ్మవారి పాట. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకులైనటువంటి అమ్మవారి యొక్క స్తుతిని కూడా కీర్తిస్తున్నారు. మీరు చెప్పండి దాదాపు రాజు గారు, ఎక్కడ చూసినా గానీ మీ ప్రత్యేకత అయితే ఊళ్ళలో కనిపిస్తుంటుంది. ఎందుకంటే చాలా మంది యువకులకు కానీ పెద్దవాళ్ళకు కూడా అన్ని రకాల ఇన్స్పిరేషన్ ఉండి మంచి మంచి ఏ కార్యక్రమం అయినా మీరు మంచి పాటలతోటి అలరిస్తారు. ఇప్పుడు మీరు ఏమన్నా ఈ సంక్రాంతి పండుగ సంబంధంగా ఏమన్నా వాడదలుచుకున్నారా? మీరు అక్కడ కనిపిస్తున్న ముగ్గు నా బిడ్డ వేసింది. వెరీ గుడ్. నేనే ఉన్నా ఆమె తోటి. నా చేతిలో కూడా కలర్ అంటుంది. సంక్రాంతి పండుగ ఎట్లా అనిపిస్తుంది మీకు? సంక్రాంతి పండుగ అంటేనే సంబరం, సంబరాలతోటి నిండే పండుగ. నాకైతే చాలా సంతోషం. నేను ప్రతి పండుగకి ఇక్కడ పాట పాడతా. ప్రతి పండుగకు మా బిడ్డ ముగ్గులు వేస్తుంది. ప్రైజ్ వచ్చినా రాకున్నా మేము కంటిన్యూగా వేస్తున్నాం. సంక్రాంతి పండుగ అంటే చాలా సంతోషం. ఇంట్లో కంటే ఎక్కువ నేను ఈయనే ఉంటాను. మీరు దాదాపు ఇక్కడ పండుగకు ఇక్కడే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ప్రతి ప్రోగ్రామ్ సంక్రాంతి పండుగనే కాకుండా ఏ పండుగ అయినా సరే మీ భాగస్వామ్యం అందులో కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? మీరు ఈ సందర్భంగా మీరు మంచి పాటలు కూడా పాడుతూ ఉంటారు. ప్రతి సందర్భాన్ని బట్టి కూడా మీరు పాటలు కూడా రాస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఈ సంక్రాంతికి సంబంధించి ఏమైనా వాడగలుగుతారా? కబడ్డీ టోర్నమెంట్ కాడ వాడిన, సంక్రాంతి కాడ కూడా వాడతా. నా జిఆర్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది ఈ పాట. వాకిళ్ళ నోడ్చి
ముగ్గులు వేసే అనే పాట ఒకటి ఉంది. ఆడపిల్లలంతా బంగారు తల్లులు, అమ్మ నాన్నలతోటి అణిగి మణిగి ఉంటే ఆనందపడకుండా మురిసిపోతారు, ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పల్లె రుణం తీర్చలేరు అనే అర్థంతో ఉన్న పాట ఉంది అది. సంతోష్ చెప్పరా ఇట్లా ఉంది మీ వాతావరణం? ఎందుకంటే మెట్టింటి నుంచి పుట్టింటికి వచ్చిన తర్వాత సంబరాలు కూడా అంబరాన్ని అంటిపోతా ఉంటాయి. ఆడపిల్లలకు కష్టమైన సుఖమైన సరే చెప్పుకోలేనివి కూడా ఊళ్ళోకి వచ్చిన తర్వాత చిన్ననాటి స్నేహితులతోటి మంచి చెడు అన్ని మాట్లాడుకుంటారు. వాతావరణం చూస్తున్నా మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను చిన్ననాటి నుంచి అంటే నా పూర్వం అంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి నేను 5th క్లాస్ వరకు కూడా శ్రీ రామకృష్ణ విద్యాలయంలోనే నేను 5వ తరగతి చదువుకున్నాను. నా మొదటి గురువులు భైరగోని అంజయ్య గారు, బావన్ల వెంకటయ్య గారైన మా ఫాదరు, అలాగే మాకు భజన కార్యక్రమం మండలి ఉపాధ్యాయులు వెంకటాద్రి తాత గారు, నరహరి గారు, వీరి ఆధ్వర్యంలో రామాయణం మహాభారతం లాంటి మంచి విధానంలో ఉండి చదువు నేర్చుకున్నాను. నేను గ్రేట్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే నా అదృష్టం ఏంటి అంటే ఈ మచ్చిపాడు ఊర్లో పుట్టడం నా అదృష్టం ఫస్ట్. మళ్ళీ నేను మా తండ్రి గారి వద్దనే 5వ తరగతి వరకు విద్యను అభ్యసించడం అది నేను ఇంక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయము. సంక్రాంతి సంబరాలు అంటేనే మన మచ్చిపాడకు మారుపేరు. నేను చిన్ననాటి నుంచి మా తల్లులు ఇక్కడ ముగ్గులో వేసేవారు, ఆ తర్వాత మేము వేసాము. మా తర్వాత ఇప్పుడు మా కూతుర్లు మా కోడన్లు కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. దీనికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఓకే, అద్భుతం. ఎందుకంటే ఉన్న ఊరు కన్న తల్లి అంటారు. తమ ఊళ్ళో పుట్టడం కూడా ఎంతో అద్భుతంగా వీళ్ళు భావిస్తున్నారు. చాలా వరకు ఏంటంటే ముఖ్యంగా ఈ ఆడపిల్లల పండుగ కాబట్టి వాళ్ళకే ఎక్కువ టైం కేటాయించుకుందాము. ఆర్టీవీ కూడా ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలని కూడా వినిపించే విధంగా చూపించే విధంగా ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుంది. అన్ని రకాల కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో కూడా ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ వాతావరణం చూస్తే? మీ పిల్లల్ని తీసుకొచ్చి దాదాపు 2-3 గంటలుగా ఇక్కడనే వెయిట్ చేసి మీరు కూడా మీ పిల్లల సంతోషం కోసం ఇక్కడే ఉన్నారుగా, మాకు అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? చాలా చాలా బాగుంది. మన తెలుగింటి సాంప్రదాయం ప్రకారం చాలా గొప్పగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అందువిధంగా మా పిల్లలతోటి ఇక్కడ సమయాన్ని కేటాయించి మా పిల్లలతోటి చిన్న చిన్న ముగ్గులు చిన్న చిన్న చేతులతో రంగులు వేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతి సంబరాలు చాలా గొప్పగా జరుగుతాయి కాబట్టి నా పిల్లలతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఇందులో పాల్గొన్నారు. కాబట్టి థ్యాంక్ యూ. మీకు అనిపిస్తుంది మీ పిల్లల సంతోషం అంతా మీ ముఖంలోనే కనిపిస్తుంది. అద్భుతం అమ్మా, నిజంగా గ్రేట్. ఎందుకంటే పిల్లల్ని అంత చక్కగా పెంచడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ప్రతి సంవత్సరం మీ పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటారు. అమ్మవారింటికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది వాతావరణం? చాలా బాగుంటది అండి. ఇక్కడ మేము చిన్నప్పుడు చాలా పాల్గొనేటోళ్ళము. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము అందరం ముగ్గులు వేస్తున్నాము. ఇక్కడ చాలా సంతోషంగా ఉంటది మాకు. అమ్మ వాళ్ళు అంటే చాలా ఒక తెలియని సంతోషంగా ఉంటుంది మాకు. ఇక్కడ అందరికంటే ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగా పాల్గొన్నారు చాలా మంది. అమ్మ వాళ్ళు పిల్లలు అందరూ చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా వేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ పండుగ సంబరం అంతా ఇక్కడ అంబరం నడుతుంది. ఒక్కసారి మనం ఈ లాస్ట్ చివరిగా ఈ కార్యక్రమం యొక్క వాతావరణం ఎట్లా ఉంది ఒకసారి కొంతమంది మహిళలు కూడా, ఎందుకంటే వాళ్ళు ముందుండి ప్రతి సంవత్సరం కూడా ముందుండి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ పార్టిసిపేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. అక్కడ దాదాపు జడ్జిలు కూడా ఉన్నారు. ఇప్పుడు గత కొద్దేళ్ల నుంచి కూడా ఇక్కడ జడ్జిలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. దాదాపు అంతా ఒక భజన మండలితో పాటు ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అమ్మగారు దాదాపు ఆధ్యాత్మిక విషయాలలో ముఖ్యంగా ముందుంటారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2 సంవత్సరాల నుండి భజన మండలి స్టార్ట్ అయింది శివాలయంలో. చాలా మంచిగా ఆనందంగా చేస్తున్నాం. శివాలయంలో భజన మండలి గురించి కాకుండా ఈ రోజు పండుగ వాతావరణం ఎట్లా అనిపించింది మీకు? ఈ రోజు పండుగ వాతావరణం చాలా బాగుంది. చిన్న పిల్లలు రంగవెల్లు చాలా బాగా వేశారు. చాలా ఆనందంగా ఉంది. అక్క మీరు చెప్పండి, దాదాపు మీ అబ్బాయి చాలా అద్భుతంగా ఒక పాట పాడారు. గ్రామ జీవితాన్ని ప్రతిబింబించే విధంగా, చిన్ననాటి స్నేహితుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా సంక్రాంతి పండుగలకు ఎట్లా ఎంజాయ్ చేస్తారో అంతా ఆ పాటలోనే కనిపించింది. ఆ ఇన్స్పిరేషన్ ఏంటనుకోవచ్చు మేము? ఎప్పుడు చేసిన దానికన్నా ఈ రోజు చాలా బాగుంది. అందరూ పెద్దలు పిల్లలు అందరు చూడడానికి కూడా చాలా మంది వచ్చిండ్రు. రంగవల్లులు కూడా చాలా చాలా ఆనందంగా పిల్లలు ఆనందోత్సవాలతో కూడుకొని ఉన్నారు.
చాలా సంతోషం అనిపించింది మాకు కూడా. ఓకే ఓకే. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ జడ్జిలు ఉన్నారు, వీళ్ళు మొత్తం ఈ రంగుల రంగవాళ్ళు ఎవరు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ వచ్చింది నిర్ణయించేది వీళ్ళే కాబట్టి ఒకసారి మీకు ఎట్లా అనిపిస్తుంది? గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలను చూస్తూ ఉంటారు కదా, మీకు ఏమనిపిస్తుంది? పిల్లల్ని చూస్తుంటే, చిన్న పిల్లల్ని చూస్తుంటే 25 సంవత్సరాల నుండి ముగ్గుల పోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పటికంటే ఇప్పటికి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. చిన్న పిల్లలు ముగ్గు వేయాలనే తాపత్రయం చాలా మందిలో వచ్చింది. చిన్న వాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు కూడా వేసిండ్రు. ముగ్గుల పోటీ అంటే ఎంతో ఆనందంగా ఉంటుందని అందరం వచ్చిండ్రు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెప్పమ్మా, మీ అత్తగారింటి దగ్గర నుంచి తల్లిగారింటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది, ఆ సంతోషంతో మీ ముఖంలోనే కనిపిస్తుంది. ఆ వాతావరణాన్ని చూస్తుంటే ఇక్కడికి ఊళ్ళకి వచ్చిన తర్వాత చిన్నప్పుడు ఫ్రెండ్స్ ని కలుస్తున్నారు, అందరూ కలుస్తున్నారు. నిజంగా ఇవంతా చూస్తుంటే ఏంటంటే ఇది కదా జీవితం అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇప్పుడే కొంత చెప్పారు, మన ఊళ్ళలో ఉండడమే మనకు అదృష్టం అన్నట్టు కదా. ఆ వాతావరణాన్ని ఆస్వాదించడం గ్రామీణకే సాధ్యమవుతుంది. ఆ వాతావరణం కూడా మీకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ పండగకు వచ్చినందుకు? మాకు పండగకు వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఉండే హైదరాబాద్ లో, కానీ ఎవ్రీ ఇయర్ పండగకి మా పేరెంట్స్ కలవడానికైనా ఫ్రెండ్స్ ని కలవడానికైనా ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాము. మేము చిన్నప్పుడు ఇక్కడ ముగ్గులు వేసేవాళ్ళం, ఇప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ ముగ్గులు వేపిస్తున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి జడ్జి గారు, చెప్పండి అసలు వాతావరణం చూస్తుందంటే అంత వాళ్ళ భవిష్యత్తు అంతా మీ చేతుల్లో ఉన్నది. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తారని చెప్పి ఒక ఉత్సాహంతో వాళ్ళందరూ కనిపిస్తున్నారు. మీ పిల్లలు కూడా దీంట్లో ముగ్గులు వేస్తున్నారా? ఎట్లా ఉంది వాతావరణం? లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో పాల్గొన్నారు పిల్లలందరూ. చాలా సంతోషం అనిపించింది. కలర్లతో నింపేశారు ముగ్గులన్నీ. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దాదాపు యువకులు కూడా ఎంతో ఉత్సాహంగా వీళ్ళకి ఏంటంటే దగ్గర ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. గ్రామీణ వాతావరణం అంటే ఏంటంటే ఒకటి కాదు, దాదాపు ఒక పరమాన్నం తినాలంటే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేస్తేనే అది ఒక పరమాన్నంగా అనిపిస్తూ ఉంటది. అన్ని రకాల వర్గాలు, యువకులు, వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, అక్క చెల్లెలు అందరూ కలిపి ఆ వాతావరణాన్ని ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తే ఈ వాతావరణాన్ని చూస్తే తెలుస్తుంది. చాలా మంది యువకులు కూడా ఒకవైపు స్పోర్ట్స్ ఆడుతూనే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి తమ ఆడపడుచులకు కూడా ఇక్కడ రంగుల సహాయం చేసేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. చెప్పండి, వాతావరణం మీ గ్రామంలో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? దాదాపు నిన్న మొన్న ఒక ఆట పోటలతో నడుస్తున్నటువంటిది ఈ రోజు ముగ్గుల కార్యక్రమం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. వాతావరణం ఎట్లుంది? అసలు సంక్రాంతి అంటేనే చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. కానీ మా మచ్చిపాల్లో ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, మా ఊర్లో శివరామకృష్ణ విద్యాలయం అనే స్కూల్ ఉన్నది. ఆ పాఠశాలలో ఏంటంటే సంస్కృతిని పెంపొందించడానికి పిల్లలలో కానీ ఫ్యామిలీలలో సంస్కృతిని వెలికి తీయడం కోసము ఈ శివరామకృష్ణ విద్యాలయము మొదటి నుండి కూడా మనకు ముందుంటూ ఉంటుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు కానీ మీద చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతూ, అదేవిధంగా మహిళల్లో ఉత్సాహాన్ని నింపుతూ మనకు ఆదర్శంగా నిలిచడానికి శివరామకృష్ణ విద్యాలయం ఉంటుంది. సంక్రాంతి అదేవిధంగా దసరా కూడా మనం సంఘం ద్వారా దసరా కూడా ప్రతి సంవత్సరం జరుపుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటాము. అలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం వల్ల పురాతనంలో ఇలా జరిగేది పండుగలు అనే దాన్ని మన భవిష్యత్ తరాలకు అందించడం కోసము ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. సో ఇలాంటి కార్యక్రమం తీసుకున్న సేవా భారతి కానీ అలాగే సంఘానికి కానీ మచ్చిపాడు యువత తరపున ఖచ్చితంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు అదే స్కూల్లో చదివిన వాళ్ళము. ఎంతో మాట్లాడుతున్నాము అంటే ఎంతో నాలెడ్జ్ ఉందంటే సేవా భారతిలో చదివినాం కాబట్టి ఈ యొక్క నాలెడ్జ్ ఉన్నది. కావున ఇలాంటి ప్రోగ్రాంలు ముందు కూడా ఇంకెక్కువ చేస్తే పిల్లలకు, ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో యువత పక్కదారి పడుతుంది. ఆ పక్కదారి పట్టకుండా ఉండాలంటే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పెడితేనే మనకు ముందు పోతుంది. ఎందుకంటే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే కూడా ఇంకొక విషయం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే గణేష్ ఉత్సవాలు ఉంటాయి. గణేష్ ఉత్సవాలు ఇప్పుడు అన్నవాళ్ళు అప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళు గణేష్ యూత్ అని ఒకటి పెట్టి వినాయకుడిని పెట్టి మచ్చిపాల్లో మొదటిగా వినాయకుడిని పెట్టి ఒక ఉత్సవంలో మొదలు పెట్టారు. అట్లా మొదలైనటువంటి ఒక్క వినాయకుడితో మొదలైంది. ఇక్కడ 10-15 వినాయకులు పెట్టే సిచ్యువేషన్ కి వచ్చింది. ఎందుకంటే మన యొక్క పాత తరాల నుండి వచ్చే ఏదైనా ఉన్న సంస్కృతిని యువతకు ఇస్తేనే మనము మన యొక్క సంస్కృతిని ముందుకు తీసుకుపోగలుగుతాము. అది చాలా భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మన ఇండియా అంటేనే సంస్కృతికి పుట్టినిల్లు. సో అలా ముందుకు పోవాలని మేము మచ్చిపాడు యువత తరఫున ఖచ్చితంగా మేము అర్జిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఆర్టీవీకి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే గ్రామీణ వాతావరణము ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ప్రతి
ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ప్రతి దానికి కూడా ఆధ్యాత్మికంతో పాటు ఒక సంస్కృతి సాంప్రదాయాలు, కుటుంబ బంధాలు, దాదాపు కొంతమంది ఈ మధ్య కాలంలో కొంతమంది కవులు కూడా చెప్తున్నారు, ₹1,00,00,000 ఇచ్చిన బంధాలు బంధుత్వాల్ని కొనలేమని చెప్పి అంటున్నారు. ఆ బంధాలు బంధుత్వాలు కేవలం మన స్కూల్ దగ్గరనే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు ప్రైజులు కూడా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ప్రైజులు తీసుకోవడానికి కూడా ఉత్సాహంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ముగ్గులు వేసేయడమే కాకుండా పార్టిసిపేట్ చేసినందుకే వాళ్ళకు ఒక గొప్ప అనుభూతిగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రైజు రావడం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ మేమందరం ఒక్క దగ్గర కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అందరం చిన్ననాటి స్నేహితులు కూడా ఒక దగ్గర ఉంటున్నాం అన్నటువంటి ఒక ఆనందానుభూతి మాత్రం వాళ్ళలో వ్యక్తమవుతుంది. ఇక్కడ చాలా వరకు చూసినట్టయితే ఈ వాతావరణాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలతో మనం మాట్లాడదాం. దాదాపు 2 గంటల నుంచి కూడా ఉన్నారు. ఎట్లుందమ్మా మీరు ఈ వాతావరణం చూస్తున్న ముగ్గులు వేసారా చిన్నపిల్లలందరూ కలిసి? ఎంతసేపటి నుంచి చూసారు మీరు? గంట నుంచి. ఓకే ఓకే. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు కదా, మీరు ఇంతమంది ఎప్పుడైనా కనిపిస్తారా లేకుంటే పండుగ పూటే కనిపిస్తారా? పండుగ అప్పుడే కనిపిస్తారు. ఓకే ఓకే. మరి ఎట్లా అనిపిస్తుంది వాతావరణం పండుగ? బాగా అనిపిస్తుంది. మళ్ళీ వచ్చేసారి జరుపుకుంటారా? జరుపుకుంటాం. ఓకే ఓకే. ఎట్లుందమ్మా? మంచిగా చాలా అద్భుతంగా నువ్వు మంచి డ్రెస్ వేసుకొని వచ్చావు. ఇప్పుడు చూస్తుంటే ఈ పండుగలు మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? ఓకే. ఏం ముగ్గేసావమ్మా నువ్వు? కుండ ముగ్గేసావా? కుండ అంటే ఏముంది అందులో కుండలా? వెన్ననా జొన్ననా? బటర్. ఓకే. ఆ ముగ్గు ఎవరు నేర్పారు నీకు? మమ్మీనే నేర్పించిందా, అమ్మ నేర్పించిందా? ఓకే ఓకే. మమ్మీ కాదు, అమ్మనే నేర్పించింది. ఓకే ఓకే. వర్ణిక చెప్పమ్మా, ఎట్లా నువ్వు ఏం ముగ్గేసావు? కుండ ముగ్గేనా? ఓకే. కుండలు ఏం పెట్టావు? నెయ్యి పోసావా? అందరు వెన్న అన్నారు కదా. ఓకే ఓకే. నువ్వేం వేసావమ్మా? నెమలియా? మరి నెమలి ముగ్గు ఎందుకు వేసావు? అన్నప్పుడు ముగ్గే ఉంటుంది. నిమ్మలైనప్పుడు ముగ్గే ఉంటుందా? ఓకే. వీళ్ళకి చాలా విషయాలు తెలుసు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మొత్తానికి అయితే చూసినట్టయితే మచ్చుపాడు గ్రామంలో ప్రతి సంవత్సరం అంటే ఒక దాదాపు 3.5 దశాబ్దాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇది దాదాపు మచ్చుపాడు గ్రామంలో శ్రీ శివరామకృష్ణ విద్యాలయం ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ జరుగుతుంది. సేవా భారతి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ముగ్గుల పోటీ ఈసారి కూడా మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. గ్రామస్తులందరూ ఒక్క చోటగా చేరుకొని ఇట్లాంటి పండుగ వాతావరణం జరుపుకోవడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి గ్రామస్తులు అలాగే వృద్ధులు కూడా చెప్తున్నారు. మహిళలు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. చిన్న పిల్లలు కూడా ముగ్గులు వేసి ఆనందానుభూతులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా మచ్చుపాడు గ్రామం నుండి కెమెరా పర్సన్ రాకేష్ తో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.